నమస్కారం. ఆలోచన అమృతం. నమస్కారం. ఒకటొక్కటిగా ఎన్నికలు కంప్లీట్ చేసుకుంటూ పోతుంది అని సంతోషపడితే ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పుడంతా లేవని వార్త వస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా 23 డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి సరిగ్గా ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఒక 2 నెలలు కాకముందే జనవరిలో పంచాయతీ మెంబర్లు పంచాయతీ కాలపరిమితి అయిపోయింది. జనవరి 2024లో. ఇప్పుడు రేపు జనవరి 26 అంటే సరిగ్గా 2 ఏళ్లకు 2 నెలల ముందు ఎన్నికలు జరిపారు. పంచాయతీ ఎన్నికలు, పంచాయతీ మెంబరు సర్పంచ్ ఎన్నికలు జరిపారు. అద్భుతమైన మెజార్టీ కూడా సాధించారు. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే అధికార పార్టీకి 80% అన్నవాళ్ళు 90% అని అక్రమాలు చేస్తే 90 వస్తుండొచ్చు, లేకుంటే తప్పులు లెక్క పెట్టినా 90 వస్తాయి. మీకైతే 60-65% వచ్చింది, మంచిది. అది ఒక రకంగా ప్రజలు ఇంకా మీ మీద ఆశలు పెట్టుకుని వేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు కాగానే మున్సిపల్ ఎన్నికలు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు కూడా మంచివే. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ 2025 జనవరికి అయిపోయింది. దాన్ని మనకి 26 జనవరి అంటే 1 ఇయర్ తర్వాత అవి ఎన్నికలు చేశారు. అవి కూడా మంచిగా ఫిబ్రవరిలో ఎన్నికలు చేశారు మొన్న. వాటికి కూడా మీకు మెజార్టీ మంచిగానే ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం 116లో ఆ మీది 16-17 మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చారు. 1-2 మున్సిపాలిటీలు మాత్రమే ఎంఐఎం, అట్లాగే మన బీజేపీ ఇవి 20 గెలుచుకున్నది. ఈ మిగతా అన్ని 90 పైగా మున్సిపాలిటీలు, అట్లానే 5 కార్పొరేషన్ మీరే గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మట్టం కట్టారు ప్రజలు. దాంతోపాటు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా జరుపుతామని మీరు హామీ ఇచ్చారు. హామీ నిన్నటి క్యాబినెట్ మీటింగ్తో ఉసూరు అయిపోయింది. ఒకటేమో ఒక అఫీషియల్ లీకేజ్ విడుదల చేశారు. ఏమనంటే ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఈ పదవులు రద్దు చేస్తే బాగుంటుంది అనే మాట అన్నారు. అయ్యా, గతంలో మేము ఈ ప్రయత్నం చేసినాం. మీ మణిశంకరయ్య గారి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మణిశంకరయ్య గారు ఒక్క గీత కూడా మార్చడానికి వీల్లేదు. 73-74 రాజ్యాంగ సవరణ మా రాజీవ్ గాంధీ గారు చేశారు. దాన్ని మారిస్తే నేను ఒప్పుకొని పొమ్మని మాతోనే గొడవ పెట్టుకున్నారు. అయ్యా, అది వద్దు, అజాగర స్థలాల పదవులు వేస్ట్. గతంలో ఉన్న 3 అంచెలు 4 పదవులు సరిపోతాయి అన్నాం మేము. 4 పదవులు 3 అంచెలు ఏంటి అంటే పంచాయతీ మెంబర్, సర్పంచ్, ఒక అంచె ఒక పదవి, 2 పదవులు. అట్లానే సర్పంచ్లు ఆటోమేటిక్గా మండలంలో స్థానం చెప్పేసుకుంటారు. మండలాధ్యక్షుడు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం. అంటే మళ్ళీ ఈ మండలాధ్యక్షులందరూ జిల్లా పరిషత్తుల సభ్యులు అవుతారు. అప్పుడు జిల్లా పరిషత్తులు డైరెక్ట్ ఎన్నికలు పెట్టడం చైర్పర్సన్కు. ఇది లెక్క. ఎన్టీ రామారావు గారు పనిచేశారు. ఇప్పుడు అంతకుముందు కూడా సమితిలో ఉన్నప్పుడు కూడా అదే వరుసలు ఉండే కదా. సమితి ప్యారెంట్కు మనకు అంజయ్య గారు మొట్టమొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు 1981లో. అట్లా చూసుకుంటే అదే 4 అంచెలు. ఈ సమితి ప్యారెంట్లందరికీ వెళ్ళి పరోక్షంగా జిల్లా పరిషత్ అనుకున్నా, చైర్మన్ అనుకున్నా. అది కూడా 4 పదవులు 3 అంచెలు. ఇప్పుడు ఏమైంది, 73వ రాజ్యాంగ సవరణ తర్వాత అధికారులు చేసిన చిన్న పొరపాటుతో దేశవ్యాప్తంగా ఈ అంబిగ్విటీ మోపైంది. దాన్ని ఏమైంది, పూర్తిగా అంచెలు 3 6 పదవులు అయినాయి. పంచాయతీ మెంబర్, సర్పంచ్, అట్లాగే ఎంపీటీసీ, ఎంపీపీ ప్రెసిడెంట్, ఎంపీటీసీల నుంచి ఎన్నికవుతారు పరోక్షంగా. చూడండి, కొద్ది రోజులు మన ఈ విధానం వచ్చినాక పరోక్షంగా ఎన్నికవుతున్నారు. అట్లాగే జడ్పీటీసీ సభ్యులందరూ కలిసి జడ్పీ చైర్మన్ అనుకుంటారు. ఆ ఎన్నిక తర్వాత జడ్పీటీసీలకు పని లేదు, ఎంపీటీసీలకు అంతకన్నా పని లేదు. గొడవ ఎక్కడ ముందు అయింది, ఎంపీటీసీలు అందరూ మాకు పంచాయతీలో ఒక రూమ్ కేటాయించాలి, మేము గ్రామం నుంచి ఎన్నికైనా కాలేదా అని ఒక వాదన లేవదీశారు. అప్పుడు ఏమన్నారు, మీరు ఎన్నికైంది మండలానికి, మీరు కూర్చోవలసిన చోటు మండల పరిషత్తు. మరి మండల పరిషత్ చైర్మన్కు ఒక చైర్పర్సన్కు ఒక రూమ్ ఉన్నది, మాకు లేదు కదా అన్నారు. మీకు ఉండదు. గ్రామంలో ఒక్కోసారి ఒక గ్రామంలో 3000 జనాభాకు ఒక ఎంపీటీసీ చేశారు కనుక 4-6 ఎంపీటీసీలు వచ్చిన సందర్భాలు పెద్ద పంచాయతీలు అయితే. సరే, అవన్నీ ఇప్పుడు మున్సిపాలిటీలు అయినాయి. అట్లానే మీరు గ్రామంలో కూర్చోడానికి మీకేం పని ఉన్నది, సర్పంచ్ ఉంటాడు, వార్డు మెంబర్ ఉంటాడు, పంచాయతీ మీటింగ్ జరుగుతుంది. అంటే ఏమైందంటే గ్రామానికి మండలానికి లింకు తెగిపోయింది. మండలాధ్యక్షుడేమో మన మండల పరిషత్ మీటింగ్ జరుపుతారు. అక్కడ సర్పంచులు మెంబర్లు కాదు, మెంబర్లు అయినా ఓట్ల హక్కు లేదు వాళ్ళకి, మెంబర్లే వస్తారు. సర్పంచ్ ఏమో బోర్ చెడిపోయింది అంటాడు, గ్రామంలో ఉంటాడు కనుక. ఎంపీటీసీ ఏమో పక్క గ్రామం 4 గ్రామాలు 6 గ్రామాలు ఒకటి ఎంపీటీసీ ఉన్నాడు కనుక ఒక్కోసారి వాడు ఏమంటాడు, అక్కడ ఏం జరగలేదు బాగానే ఉంది అంటాడు. లేకుంటే అంటే క్షేత్రస్థాయిలో ఎంపీటీసీలకు సర్పంచ్లకు గొడవ మొదలైంది. అట్లాగే జిల్లా పరిషత్ మెంబర్లకు జడ్పీటీసీలకు, అట్లాగే మండలాధ్యక్షులకు కూడా మొదలవుతుంది. మండలాధ్యక్షుడు ఎంపీటీసీ నుంచి వచ్చినవాడు, జిల్లా పరిషత్ మెంబర్ ఏమో డైరెక్ట్గా మండలం మొత్తం ఎన్నికైనవాడు. వీటిలో ఏమైందంటే రాజకీయ నిరుద్యోగులకు ఇది ఆవాసంగా మారింది జడ్పీటీసీ ఎంపీటీసీ. అది కొనసాగుతూనే వస్తుంది. కాంగ్రెస్ హయాంలో 93-94లో రాజధాని రాజ్యాంగ సవరణ తర్వాత 95 నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీలు మోపాయి.
ఆ తర్వాత ఏమైంది, వాళ్ళకి అధికారాలు లేవని గొడవ పడ్డారు, ధర్నా చేసిండ్రు, రకరకాలు చేసిండ్రు, ఏమి సాధించలేకపోయారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం కూడా 99 నుంచి 95 నుంచి తెలుగుదేశం వచ్చింది కదా, 95 నుంచి 99, 99 2004 వాళ్ళు 10 ఏళ్ళు కూడా ఆ వ్యవస్థను ఏం మార్చలేదు. పోనీ 2004 తర్వాత కాంగ్రెస్ వచ్చింది కదా, ఏ ఆలోచన అప్పుడు చేస్తే అప్పుడు కూడా అయిపోయేది. 14 దాకా వాళ్ళే ఉన్నారు, 14 నుంచి 23 దాకా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఆలోచన చేస్తున్నట్టు మంచిది అంటున్నాను. కానీ జడ్పీటీసీ ఎంపీటీసీలను తీసేస్తే అంతకంటే శుభసూచకం ఏం లేదు. ఏం చేయొచ్చు అప్పుడు అంటే డైరెక్ట్గా మండలాధ్యక్షులకు మండలంలో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టండి, గతంలో ఎన్టీ రామారావు చేసినట్టు. అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్కు డైరెక్ట్ జిల్లా పరిషత్ ఎలక్షన్ పెట్టేయండి. ఇప్పుడు చిన్న జిల్లాలైన ఒకవేళ ఎన్టీ రామారావు చేసినప్పుడు జిల్లాలంటే ఉమ్మడి జిల్లాలు ఉండేవి, 10 జిల్లాలే ఉండేవి తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, 23 జిల్లా పరిషత్తుల కంటే ఒక్కోసారి 2, 3, 4 పార్లమెంటు సీట్ల పరిధిలో కూడా జడ్పీ చైర్మన్కి ఎన్నిక జరిగింది. ప్రత్యక్ష ఎన్నిక వల్ల ఏమైందంటే మనకు డబ్బు సారా తక్కువ అవుతుంది, అంటే మనీ అండ్ లిక్కర్ పవర్ తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరిగిన కొద్దీ లంచం కూడా తక్కువ అవుతుంది. ఎప్పుడు కూడా మీరు చూడండి, పంచాయతీ మెంబరు గెలవాలంటే 100, 200 ఓట్లు ఉంటే అందులో కష్టం, అక్కడ ఎక్కువ తాయిలు అడిగాల్సి వస్తుంది. అదే సర్పంచ్ గెలవాలంటే కొంచెం తక్కువ, వార్డు మెంబర్లు ఇచ్చుకుంటారు, సర్పంచ్ పంచుకుంటారు ఇద్దరు, అంటే ఇచ్చేదానిలో కూడా. అట్లాగే ఎంపీటీసీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వీళ్ళు తక్కువ ఉంటుంది. కానీ మండలం మొత్తం ఎన్నిక అన్నప్పుడు మండలంలోని దాదాపు 1,00,000 జనాభాకి అయితే అందరికి పంచలేడుగా, దాదాపు 78,000 ఓట్లు ఉంటాయి మండలంలో. ఈ మొత్తం 1,00,000 ఓట్ల దాకా ఉంటాయి. ఈ 1,00,000 ఓట్లకైతే పంచలేడు కదా, కనుక అవినీతి తక్కువ అవుతుంది. ఒక రకంగా ఈ తాయిలాలకు కూడా తక్కువ అవుతుంది. డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎప్పుడు సామాన్యుడు గెలుస్తాడు, డబ్బులు ఉన్నవాడు గెలవడు. అదే ఇండైరెక్ట్ ఎలక్షన్స్ చూసాం కదా, మొన్న మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత ఈ క్యాంపులు పెట్టడము, వాళ్ళను అక్కడికి తీసుకుపోవడము, కోట్ల రూపాయలు మారడము, అంటే కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఒక్కొక్క మన మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు కొనుక్కున్న సందర్భం చూసినాం మనం. కనుక అటువంటి దుర్మార్గం ప్రత్యక్ష ఎన్నికలు అది ఉండదు. అంటే ఓటర్లందరినీ మహా అయితే 1000-2000 వాస్తుండొచ్చు, కానీ ఇట్లా కోట్ల రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కోవడం ఉండదు. కనుక ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెట్టుమని డిమాండ్ నేను చేస్తున్నాను. ఇప్పటికైనా కొంచెం జ్ఞానోదయం జరిగి రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీ నిజంగానే గట్టిగా డిమాండ్ చేయండి. ఇప్పుడు కాకపోతే రేపన్న అవుతుంది. మేము జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరపము, దీని మీద ఏదైతే మనకు ప్రత్యక్ష ఎన్నికలు పెడదాం అనుకున్న ప్రకటన చేయండి, ఎందుకు కాదో చెప్తాను, కోర్టులు అడ్డుకుంటే చూద్దాం. కానీ మొదలే మీరు మోక్షం లేదు కొస దూలం అన్నట్టు ఎన్నికలు జరిపితే మాత్రం మళ్ళీ 5 ఏళ్ల దాకా ఈ అవకాశం రాదు. ఇప్పుడు మన ఎన్నిక జరిపితే జరపకపోవడానికి కూడా ఒక కారణం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజల వ్యతిరేకత స్పష్టంగా కొంత కనపడుతుంది. ఇప్పుడు 30% వ్యతిరేకత కనపడుతుంది, 60, 30 లేకుంటే 65, 35, మొత్తం మీద 60 లోపు లేరు మీరు, 60 దాటి కూడా పోతలేరు. కనుక 60, 30, 70, 30 కనపడుతుంది మనకు. కనుక అన్ని ప్రతిపక్షాలు గట్టిగా బలమైపోతే రేపు కష్టం. కనుక ముఖ్యంగా ఈ రైతు భరోసా వేయకపోవడం వల్ల కూడా రేపు నష్టం అవుతుంది. కానీ దీన్ని వేసేటప్పుడే ఎన్నికలు పెడదాం అనుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే ఏమైందంటే రోయి కోరింది అదే, వైద్యులు ఇచ్చింది అదే అన్నప్పుడు ఏమైంది, పూర్తిగా పరీక్షల దగ్గరకు వచ్చాయి. పరీక్షలు మొదలైనవి, ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలైనవి, 10th పరీక్షలు అయిపోతాయి. పరీక్షలు అయిపోయాక పెడితే ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు పరీక్షలు అయిపోయాక అంటే ఏప్రిల్, మేలో జరుగుతాయి అని నేను అనుకుంటున్నాను. ఎన్నికలు జరగకపోతే ప్రజలు జరగవు. జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం నా ఉద్దేశం ఏంటంటే అయితే మేలో జరుపుతారు, లేకపోతే అక్టోబర్ దాకా పోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే వెంటనే, ఎందుకంటే ఇప్పుడు మూడు కార్పొరేషన్లకు విభజించిన దాన్ని గొడవ నడుస్తుంది, కోర్టులో కేసులు ఉన్నాయి. కనుక పెడితే మేలో ఎలక్షన్స్ వస్తాయి. అప్పటికి రైతు బంధుకు సిద్ధం చేసుకుంటారు, రైతు బంధు తాయిలం ఇస్తారు, అది ఒకటే విడత ఇస్తారు చూడండి. తర్వాత ఎన్నికలు పోతారు. పంచాయతీ ఇంకో 2 ఏళ్ళు ఉంటాయి కదా గవర్నమెంట్, శుద్ధాంతి అని ఇప్పుడు వేసేవాళ్ళు వేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో మండలంలో, జిల్లాలో, మున్సిపాలిటీలో గెలిచిన పార్టీ ఏది కూడా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన దాఖలాలు కనపడుతున్నాయి నాకైతే. అంటే మొదటిసారి కూడా మనకు 10 ఏళ్ళు లేదా బీఆర్ఎస్ అంటే కొంచెం ఆశపడి పెట్టారు. ఇప్పుడైతే 2020 మ్యాచ్ ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుడు మనకు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే ప్రజలు అంత ఓపిక లేదు, అయిపోయింది. 2020 మ్యాచ్ ఆడుతున్నారు కనుక మీరు కూడా 2020 మ్యాచ్ ఆడుతున్నారు కనుక రైతు బంధు, రైతు భరోసా పేరు మీద ఇవాటికైనా సరే జ్ఞానోదయమై వీటిని తీసేస్తే మంచిది. తీసేయకపోతే మళ్ళీ 5 ఏళ్ళ కొనసాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎన్నికల కోసము ఏదైతే రైతు బంధు, రైతు భరోసా వేస్తున్నంత కాలం, ఎన్నికల్లో డబ్బులు తాయిదాలు పంచినంత కాలం, మద్యం పంచినంత కాలం మీరు బలహీనులు అవుతారు, ప్రజలు బలవంతులు అవుతారు, డిమాండ్ చేస్తారు. మాకు 5,000 ఇస్తే ఓటేస్తాను, లేకుంటే చచ్చిదానికి వచ్చిందే కట్టం. చూద్దాం ఏం జరుగుతుంది.